నమస్తే అండి. కొన్ని విషయాలు అంటే మీడియాకు సంబంధించినవి మన జీవితంలో ఎంత ప్రభావం చూపిస్తున్నాయో అందరికీ తెలుసు. తప్పెవరి దగ్గర నుంచి అంటలేదు, అది తప్పని కూడా అంటలేదు. దానికి కారణం వాళ్ళే అంటచ్చు, మనం అంటచ్చు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే మన నుంచి కదా వచ్చేది. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది టెక్నాలజీగా. మీడియా మన దైనందిక జీవనాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో కొన్ని చూద్దాం. చాలా నవ్వుస్తుంది కూడాను. అమాయకులు ఉంటే ఈ ట్రాప్లో ఎలా పడుతున్నారా వీళ్ళు అనిపిస్తుంది. చూసేవాళ్ళు కూడా తక్కువ ఆలోచించాలి, కొంచెం బుర్ర ఉపయోగించాలి. ఇప్పుడు అమ్మేవాడు ఏదో అమ్మితే మనకు అవసరం ఉంటే కొంటాం, అవసరం లేకపోయినా కొనం కదా. పైగా ఒక వస్తువు కొనాలని పెడితే అందులో మనకేం కావాలో ముందే డిసైడ్ చేసుకుంటాం. ఈ ఫీచర్స్ ఉండాలి, లేకపోతే కొనం. అమ్మేవాడు 100 మాటలు చెప్పినా 1000 మాటలు చెప్పినా వాడి మార్కెటింగ్ స్కిల్స్ అని చూపించా మనం కొనం కదా. మన బట్టలు ఉపయోగించాలి. కానీ ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది. మీడియా విషయాలు చూద్దాం. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగాలట. ఎందుకంటే నీకు ఆప్షన్. ఉదయం లేవగానే నీళ్లు తాగాలట. అంటే మనం ఉదయం నీళ్ళు ఎప్పుడు తాగాలో కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మనం అందులోకి వెళ్ళాలి. అంటే ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎన్ని యూట్యూబర్స్ అనే వీడియో మేకర్స్ అంటే చెప్తున్నా. అసలు మన జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుంది చెప్తాను. ఐఎమ్ టెల్లింగ్ అగైన్ నాట్ కామెంటింగ్ ఎనీబడి, జస్ట్ ఫర్ ఫన్ సైడ్ ఆఫ్ ది టెక్నాలజీ ఐఎమ్ టెల్లింగ్ అండ్ ద మార్కెటింగ్ స్కిల్స్. నేను మొన్న ఇంకో ఆర్టికల్ చదివాను ఎక్కడో గూగుల్లో సమ్వేర్. ఆయన దానికి ఆప్షన్ ఏమిటంటే మీరు నీళ్ళు ఎలా తాగుతున్నారు అని. అంటే నిలబడి తాగుతున్నారా, కూర్చుని తాగుతున్నారా, పడుకుని తాగుతున్నారా అని అర్థం. అది వింతగా అనిపించింది. అరే మనకి ఇంత వయసు వచ్చింది, ఇంత పెద్దవాళ్ళు అయిపోయాం, నీళ్ళు ఎలా తాగాలో తెలియకుండానే ఎంత వయసు వచ్చింది మనకి. మన ఆరోగ్యం బాగానే ఉంది. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సిందే ఫండమెంటల్ థింగ్స్. గాలి ఎలా పీల్చాలి, నీళ్ళు ఎలా తాగాలి, ఫన్నీ థింగ్స్. ఇంకా చూద్దాం. 4వసారి సలార్ను చూడనున్న బేబీ ప్రొడ్యూసర్. ఐ డోంట్ నో హూ ఈజ్ బేబీ ప్రొడ్యూసర్. ఎనివే 4వసారి సలార్ను చూడనున్న బేబీ ప్రొడ్యూసర్. నేనంటే స్వర్ణకమలం ఎన్నిసార్లు చూస్తాను, 10 సార్లు పైన చూస్తుంటాను. మాయాబజారు, స్వర్ణకమలం అంటే రీసెంట్ టైమ్స్ అలాంటి పిక్చర్స్. ఇంకా శంఖాబాణం ఇలాంటి మూవీస్, మొగల్ చరిత్ర ఆ కాలనాటి సినిమాలు, బాలచంద్రవి, కె విశ్వనాథ్ గారివి, సంగీతం శ్రీనివాసరావు గారివి ఎన్నిసార్లు చూస్తాను లెక్కలేదు. అఫ్కోర్స్ అలాంటి వాటి చూస్తే లేక హూ కేర్స్. మీలాంటి అంటే మళ్ళాంటి వాళ్ళు కామన్ మ్యాన్. ఐ డోంట్ నో హూ ఈజ్ దిస్ బేబీ ప్రొడ్యూసర్. నేను తెలియదు కాబట్టి నేను ఏమనుకున్నా అంటే ఇది స్టార్గానే బేబీ ప్రొడ్యూసర్ అంటే చిన్నతనంలోనే ప్రొడ్యూసర్ అయ్యారా ఎవరన్నా? బేబీ వయసులోనే ప్రొడ్యూసర్ అయ్యారా అంటే, లేకపోతే పెద్దవాళ్ళు వాళ్ళ ఆ బేబీ పేరు పెట్టి సినిమాలు తీశారా కొన్ని? ఆ వయసులోనే ప్రొడ్యూసర్గా మన ఫార్లో చూస్తుంటాం. బేబీ వయసులోనే చిల్డ్రన్ మ్యాగజైన్స్కి ఎడిటర్స్ కావడం, వాళ్ళు మెయింటైన్ చేయడం, చైల్డ్ పొడిగి అంటారు వాళ్ళని. మన ఇండియాలో అలాంటివి బాగా తక్కువ. బేబీ ప్రొడ్యూసర్ అంటే బేబీ అనేది ఏమన్నా సినిమా ఉంటుంది, ఐ థింక్ సో. లేకపోతే అది కానీ ఇది కానీ అండి. 4వసారి సలార్ను చూడనున్న బేబీ ప్రొడ్యూసర్. బాగానే ఉంది. అసలు నాకు ఇంకో విషయం, అఫ్కోర్స్ మనం టాపిక్ డైవర్ట్ చేయొద్దు. నేను సలార్ గురించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అలాగే ఫన్నీ థింగ్స్ మీద ప్రస్తుతానికి చాలు. నెక్స్ట్ హైదరాబాద్ 30,000 విజిటర్స్ అట్ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఆన్ సండే. నిన్న ఐ థింక్ 30,000 విజిటర్స్ అట్ నెహ్రూ జూలాజికల్ పార్క్. ఎడిగిపోతాకండి, లేకపోతే పాపులేషన్లా పెరిగిపోతుంటే 145 కోట్లు అయింటారు ఇప్పటికి నా లెక్క. 150 టచ్ అయిందేమో. ఎక్కడో అందరినీ ప్రతి వ్యక్తిని కౌంట్ చేయాలంటే మళ్ళీ దేశంలో ఇంపాసిబుల్, జస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్. 150 కోట్లు అనుకుంటాం. మరి ఎక్కడికి ఇప్పుడు రిక్రియేషన్ కావాలన్నా, టైంపాస్ కావాలన్నా, ఏదో హాలిడే రోజు, ఏదో ఈవినింగ్, ఏదో ఫెస్ట్ డే ఎక్కడికి పోతాట్లని అందరూ నెహ్రూ జూలాజికల్ పార్కో, ట్యాంక్ బండ్, వైజాగ్ అయితే బీచ్కో ఇలా పోతాక మరి తప్పదండి. ఇది కూడా ఇప్పుడు ఏంటంటే ఇది కూడా న్యూస్ అయిపోయింది ఇప్పుడు. హౌ ఫన్నీ, వేర్ వీఆర్ హెడింగ్ ఐ డోంట్ నో.
30,000 విజిటర్స్. అంటే ఇంతకుముందు అంత లేట్ అనమాట. అసలు అంత ఉండడానికి అక్కడ ఏం లేదనిపిస్తుంది నాకు. నేను వెళ్ళాను కొన్నిసార్లు నెహ్రూ జూలాజికల్ పార్క్కి. అక్కడ అంత మనం మస్ట్ విజిట్ అండ్ మస్ట్ సీ అనే జంతువులు కానీ, బర్డ్స్ కానీ, ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, ఫ్లోరా అండ్ ఫానా నాకేమీ అనిపించలేదు. వీళ్ళందరూ ఇది చూస్తుంటే ఏదేదో ఈ ఇమేజ్ చూస్తుంటే వాళ్ళు మీడియాలో ప్రొడ్యూస్ చేసింది అక్కడేదో సంతర్పణం, అన్నదానం, సారీలు అంటే ఏమనుకోండి, సంతర్పణం, అన్నదానం, అక్కడేదో పెద్ద ఉత్సవం ఏదో జరుగుతున్నట్టుగా జూలాజికల్ పార్క్ ఇందులో ఎక్కడ కాబట్టి అందరూ ఈ ఇమేజ్ మొత్తం మనుషులే కనిపిస్తారు. అరే వేర్ ఈజ్ జూ, ఐ కాంట్ సీ ఎనీవేర్. ఇలా అయిపోయింది. ఎక్కడ చూసినా మనుషులే. జంతువులు మళ్ళీ చూస్తాను బహుశాను. అరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ విజిటింగ్ హియర్. లెట్ సీ హూస్ సీ దట్ టోపీ మ్యాన్ అండ్ దిస్ బ్లాక్ మ్యాన్ అండ్ దట్ వైట్ మ్యాన్, సీ హిస్ హెయిర్. ఆ ప్యాంట్ బాగుంది కదా, ఆ షర్ట్ బాగుంది కదా, వీడు చూడు ఎంత ఉన్నాడు. అవి బహుశా ఆనందిస్తాయి. లక్షలు వెళ్ళిపోతారు ముందు మన శబరిమలకి వెళ్ళినట్టు. సరే పాపులేషన్ పెరుగుతుంది, అందరు పెరుగుతారు, వీ కెనాట్ కామెంట్ ఆన్ దట్. నేను కూడా అందులో ఒక భాగం కాబట్టి. ఓకే, వింతగా ఉంది ఇది. ఏం లేదు, ఒకప్పుడు మామూలుగా అనుకున్నావు, ఇప్పుడు వింతగా వస్తున్నాయి అంతే. ఇంకోటి మసాలా వడ. 3 పప్పులు కలిపి ఇలా మసాలా గారెలు చేయండి, బెస్ట్ స్నాక్స్ రెసిపీ ఇది. ఓకే, బాగానే ఉంది. 3 పప్పులు కలిపి ఇలా మసాలా గారెలు చేయండి, బెస్ట్ రెసిపీ ఇది. బెస్ట్ రెసిపీ బాగానే ఉంది. వీళ్ళే ఇంకో ఆర్టికల్ ఎక్కడో, అంటే ఇదే ప్లాట్ఫామ్ కాకపోవచ్చు, ఇదే వెబ్సైట్ కాకపోవచ్చు, వేరే చోట రాస్తారు. మసాలా గారెలు ఒంటికి మంచివా అని ఇంకోటి రాస్తారు. తెలివితేటలు ఉండగానే మీరు నేను కూడా చాలా చేయొచ్చు. టెక్నాలజీ యుగంలో దే హ్యావ్ సో మెనీ వేస్ టు ఎర్న్ మనీ అండ్ టు గెట్ పాపులర్. బాగుంది, వెరీ నైస్ థింకింగ్. ఎందుకంటే నా చిన్నప్పుడు నా కాలేజీ రోజుల్లో పిటిషన్ ఉంది. ఐ థింక్ ఇండియా టుడే డోంట్ నో, ఇలిస్ట్రేటెడ్ డోంట్ నో హూ ఇస్ దట్, వెరీ ఇంటెలిజెంట్ ఎడిటర్ ఇన్ చీఫ్. ఆయన కొంతకాలానికి ఎలా తయారయ్యారంటే ఆయనే న్యూస్ మేకర్గా తయారయ్యారు. అంత పాపులర్ అయిపోయారు. అంత పాపులర్ అయిపోయేసరికి అప్పట్లోనే చాలా మిగిలిన మీడియా, ప్రింట్ మీడియా లేదు కదా అప్పట్లో, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. వాళ్ళు ఎలా కామెడీ చేసేవారంటే, వెన్ ద న్యూస్ రైటర్స్ టర్న్ ఇంటూ న్యూస్ మేకర్స్, న్యూస్ రాసేవాళ్ళే న్యూస్ మేకర్స్గా తయారైతే ఎలా ఉంటుంది అని వెళ్ళి క్రేజీ కాదు, ఇట్స్ డిఫరెంట్ వరల్డ్ వీఆర్ సీయింగ్ నౌ. ఎలా అంటే ఎలా కూడా జరుగుతుందా అని. నేను మొన్న ఎక్కడ చదివాను, 97 ఏళ్ళు 93 ఏళ్ళు మనిషి వృద్ధుడు ఫస్ట్ బుక్ రాస్తాడు తన లైఫ్లో. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ లైఫ్ అండ్ ఏజ్ ఈజ్ నో బ్యారియర్, యూ అండ్ మీ కెన్ డూ సో వండర్స్. ఇది అన్ని ఏజ్ల వాడికి చెప్తున్నాను. యూ కెన్ డూ ఎ లాట్, ఏజ్ ఈజ్ నాట్ అ బ్యారియర్. మన కేఎఫ్సీ పెట్టడానికి 70 ఏళ్ళు పైన చెప్పి మన అందరికీ తెలుసు. ఫస్ట్ బుక్ రాసిన వాళ్ళకి 93 ఆయన లైఫ్లో ఫస్ట్ బుక్ రాసిన ఆయనకి, అండ్ ఇట్ గాట్ వెరీ పాపులర్. ఆయన అనుభవాలు రాస్తారా లేకపోతే ఆయన నచ్చిన సబ్జెక్ట్ రాస్తారా? ఎనీవే వెరీ గుడ్ థింగ్. 3 పప్పులు పిటిషన్ ఉంది గారు అలా చేస్తారు. కాబట్టి ఆ రోజుల్లోనే అనేవారు మన సిసిల్ గారు ఏమన్నారండి, కుక్క పిల్ల సబ్బు పిల్ల కన్నెపిల్ల కాదేది కవిత కనర్హం అన్నారు. అలాగే బిజినెస్ కానీ మీడియాకి కానీ మనం ఒక ఆర్టికల్ రాయాలన్నా ఒక వీడియో చేయాలన్నా కాదేది అనర్హం, ఏదైనా చేయొచ్చు. మన కాదు కొద్దిగా తెలియాలి, దాని గురించి తెలియని విషయాలు చెప్పాలి అంతే కదా. తెలిసిన విషయాలు చెప్పినా ఎవరు చూడరు, ఎందుకంటే వాడు బోర్ కొట్టడం తప్పించి మస్ట్ హ్యావ్ సమ్ వర్త్ ఇన్ యూ. కాదేది కవిత కనర్హం అన్నారు. అదే పిటిషన్ అంది గారు అంత ఫేమస్ అయిపోయారు. 3 పప్పులు కలిపి ఎలా మసాలా గారెలు చేయండి. నెక్స్ట్ హీ మే రైట్ సమ్ ఆర్టికల్స్ ఇన్ సమ్ డిఫరెంట్ మీడియా. ఏంటి మసాలా గారెలు ఒంటికి మంచివా అని, లేకపోతే మసాలా గారెల్లో ఈ చట్నీ నంచుకుంటూ చాలా బాగుంటుంది. యూ హ్యావ్ వైడ్ ఆపర్చునిటీస్, దిస్ వరల్డ్ ఇస్ సో వైడ్. మా చిన్నప్పుడు ప్రపంచం గ్లోబ్ ఇంతే ఉంది, ఇప్పుడు ఇంతే ఉంది, కానీ ప్రపంచం పెద్దదైపోయింది.
అర్థమైంది కదా? ప్లానెట్ ఇంతే ఉంది, ప్రపంచం పెద్దదైంది. ఐ థింక్ యూ గాట్. అండ్ హియర్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఈటింగ్ పంప్కిన్ సీడ్స్ ఎవ్రీడే. గుమ్మడికాయ సీడ్స్ ప్రతిరోజు తింటే హెల్త్ బెనిఫిట్స్. అఫ్కోర్స్ మనందరికీ తెలిసి ఈ మధ్య మీడియా వచ్చాక చాలా పాపులర్ అయింది సీడ్స్ ఉపయోగాలు. గుమ్మడికాయ సీడ్స్ మంచిదే. మన అదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో అన్నీ ఒలిచి అరటిపండులాగా మన చేతిలో పెడతాం. గుమ్మడికాయ సీడ్స్ కూడా ఒలిచి నైస్లీ ప్యాక్డ్. మనం తీసుకుని తిన్నవే. ఒక 4-5 పలుకులు టీపాయ్ మీద పెట్టుకుంటే, నేను ఒక వీడియోలో చేస్తున్నట్టు మనం గుమ్మడికాయలా తీసి అవి తీసి ఎండబెట్టుకొని అంత చేయగల. వీఆర్ లక్కీ లఫ్. వీఆర్ లివింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వరల్డ్, వెరీ గుడ్ వరల్డ్. మనం చాలా అదృష్టవంతులు. కాకపోతే వీళ్ళే మళ్ళీ, నేను అన్నాడు క్రిటిసైజింగ్ ఎనిబడి, మీకు కూడా ఒక హింట్ ఇస్తున్నాను. యూ కెన్ టేక్ ఇట్ అదర్ వే. గుమ్మడికాయ సీడ్స్ ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి మంచిదా అని ఆప్షన్ పెట్టచ్చు. మంచిదో కాదో మీరు దాన్ని సపోర్ట్ చేస్తూ రాయాలన్నమాట. అందులో మీరు మంచిది అని వీడియో చేయదలుచుకుంటే మంచిది అని రాయాలి. మంచిది కాదు అనుకుంటే దానికి యూ మస్ట్ గివ్ సమ్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆర్ యువర్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ సమ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. ఎనీథింగ్. వరల్డ్ ఇస్ సో వైడ్. నేను మీకు ముందు చెప్పినట్టు హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఈటింగ్ పంప్కిన్ సీడ్స్ ఎవ్రీడే. గుడ్. లేకపోతే ఇంకోటి రాయచ్చు, ఇంకో ఆర్టికల్. హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఈటింగ్ పంప్కిన్ సీడ్స్ ఇన్ ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే. ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే బెనిఫిట్స్. లేకపోతే బిఫోర్ గోయింగ్ టు బెడ్. See, who is going to ask you? Nobody will ask you. ఈ ప్రపంచం మీది, మీడియా మీది, మీరు ఏదైనా రాయచ్చు. అన్లెస్ యూ డోంట్ క్రిటిసైజ్ అదర్స్. ఎవరైనా క్రిటిసైజ్ చేయకూడదు. మనం మీడియా చేసేవాళ్ళని కానీ ఆర్టికల్స్ రాసేవాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా, నేను ఐఎమ్ టెల్లింగ్ యూ, ట్రయింగ్ టు టెల్ యూ జస్ట్ హౌ వైడ్ ద టెక్నాలజికల్ వరల్డ్ ఈజ్ అండ్ హౌ బిగ్గర్ ఆపర్చునిటీస్ ఆర్ బిఫోర్ యూ. And the fun side of this media, as I told earlier. ఇంకోటి, ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం లేదా? వీటిని చేసినా ఫిట్గానే ఉంటారు. ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం లేదా? వీటిని చేసినా ఫిట్గానే ఉంటారు. ఫిట్నెస్ మనకి అల్టిమేట్గా అది కావాలి. కానీ మీరు మంచం మీద పడుకుని ఎలా చేసినా మీరు ఫిట్గానే ఉంటారంటే నో. కొన్నిటికి మన ప్రకృతి ప్రసాదించిన కొన్ని వాటికి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. నిద్ర, వ్యాయామం అంటే బరువుల బండలు ఎత్తమని కదా ఈజీని బట్టి. ఇప్పుడు నా వయసు వాళ్ళు కానీ, ఎల్డర్లీ పీపుల్ కానీ వాకింగ్, వెయిట్ లిఫ్టింగ్, అవి వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు. ఏజ్ని బట్టి ఎంత ఓల్డ్ పీపుల్ అయినా సరే వాకింగ్ ఈజ్ మస్ట్. అది నేచర్ కంపల్సరీ. వెన్ యూఆర్ స్టాగ్నెంట్ ఇన్ సమ్ ప్లేస్, సిట్టింగ్ somewhere in a park or in your bedroom, మీరు ఆటోమేటికల్లీ యూఆర్ ఇన్వైటింగ్ ఇల్ హెల్త్ టు యువర్ బాడీ. ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, మీ కీళ్ళు అవి కూడా పట్టేస్తాయి. సమ్ మూమెంట్ ఉండాలి. ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం లేదా? వీటిని చేసిన ఫిట్నెస్గా ఉంటా అంటే వన్ మోర్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ హియర్. నేను ఈ ఆర్టికల్స్ ఏమి చదవలేదు, ఇప్పుడు మీకు చెప్పినవన్నీ ఏమి చదవలేదు. కాప్షన్స్ చూసే మీకు చెప్తున్నా జస్ట్. అంటే వాట్ ఈజ్ ఇన్సైడ్ అనేది మేబీ I don't like to comment on that. ఓకే, వీటింగ్ చేస్తున్నా ఫిట్గానే ఉంటుంది. ఫిట్గానే ఉండాలనుకుంటాం కానీ అది ఫిట్నెస్ కాదండి. ఇప్పుడు స్నానం చేయడం వేరు, స్ప్రే కొట్టుకుని బయటికి వెళ్ళడం వేరు. ఇప్పుడు వాసన రావట్లే కదా, యూ ఫీల్ సో నైస్, ఐ ఫీల్ సో నైస్. అరే నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు ఇవ్వాలని చెప్పి ఎవరినంటే మనం మొహానికి ఒక 4-5 కోటింగ్లు వేసుకుని వెళ్ళొచ్చు ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళి. దట్ ఈస్ నాట్ గుడ్ టు యువర్ హెల్త్. స్నానానికి ఆల్టర్నేటివ్ లేదు, అలాగే నిద్రకే లేదు, సైక్లింగ్, వాకింగ్ వీటి కూడా లేదు. బేసికల్ థింగ్స్, ఫండమెంటల్ థింగ్స్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్. ఫన్నీ సైడ్. ఓకే, 8 న్యూరోబిక్ ఎక్సర్సైజెస్ దట్ ఇంప్రూవ్ యువర్ మెమరీ. మెమరీ ఇంప్రూవ్ చేయడానికి 8 న్యూరోబిక్ ఎక్సర్సైజెస్. వెరీ గుడ్. మన మైండ్లో యాక్టివిటీని పెంచడానికి, బ్రెయిన్లో. స్తబ్దుగా అయిపోతుంటుంది కొంతకాలకి. ఎందుకంటే ఏజ్ గ్రాఫ్ when it starts falling down, మన బ్రెయిన్లో యాక్టివిటీ తగ్గిపోతుంటుంది. వాటిని మళ్ళీ రీయాక్టివేట్ చేసి టు ఇంప్రూవ్ యువర్ మెమరీ. వెరీ గుడ్. అల్జిమర్స్కి ఇది మేబీ విరుగుడు.
ఏదో మొన్న ఎక్కడో ఒక కార్టూన్ చూశాను ఎక్కడో, మీరు మెమరీ ఇంప్రూవ్మెంట్ కోసం పాస్వర్డ్ పజిల్స్ అవి ఇవి అన్నీ చేస్తున్నారు, ఎప్పుడో మన పెళ్ళైన కొత్తలో జరిగిన విషయాలను గుర్తుపెట్టుకుని ఇప్పటికీ నన్ను సాధిస్తూ ఉంటారు, మనకు 40 ఏళ్ళు అయినా పెళ్ళి అంటుంది వాళ్ళ ఆవిడ. అలాగే మెమరీ మంచిదే, కానీ ఏదో ఫన్ సైడ్ ఆఫ్ ది ఆర్టికల్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్. ఆ కార్టూన్ గుర్తుకొచ్చింది, వెరీ నైస్. ఇంకోటి, ఇక్కడ ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ సెమీ న్యూడ్లో ఉంది, ఈ ఇమేజ్లో సెమీ న్యూడ్. పక్కన ఆవిడ చేసిన వంటకం ఒకటి ఉంది, ఏదో ఆవిడ పేరు చెప్పడం మంచిది కాదు. దిస్ యాక్ట్రెస్ షేర్స్ హెర్ కుకింగ్ రెసిపీ, ఆవిడ చేసిన వంటకం ఏదో ఉంది. కుకింగ్ రెసిపీ, కుకింగ్ వరకు ఆపుదాం, అక్కడ ఫుల్ స్టాప్ పెడతాం. కుకింగ్ లాగా కామ పెడతాం, రెసిపీ. వాట్ ఈస్ ద రెసిపీ ఇన్ దిస్ ఇమేజ్? ఆ వంటకమా సెమీ న్యూడ్లో ఉన్న ఆవిడ? ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ది ఫన్ సైడ్ ఆఫ్ ది మీడియా. ఐ టోల్డ్ యూ ఎర్లియర్. ఏది రెసిపీ అంటే ఎవరికి కాల్సిందో వాళ్ళు తీసుకోవాలని చెప్పి నాకు ఒక ఆయన ఉన్నారు, మీకు ఏది కావాలంటే తీసుకోండి, జనం అందరూ ఒకేలా ఉండరు కదా, ఎవరికి కాల్సిన వాళ్ళు తీసుకుంటారు. ఓకే, అదే రెసిపీ ఒక అనామకుడు ఎవరో XYZ పెడితే అవి పాపులర్ అవ్వదు. ప్లస్ మా ఇంట్లో చేసేది రోజు, ఇప్పుడు నేను అందులోకి వెళ్ళినా కూడాను రోజు మా అమ్మ చేసేదే, ఇప్పటికీ మా ఆవిడ చేస్తుంది, ఎప్పుడు తినేదే. కానీ ఆ సెమీ న్యూడ్లో ఉన్న యాక్టర్స్ చూసింది కాబట్టి ఇట్ గెట్స్ పాపులర్. హౌ? ఎలా పాపులర్ అయింది అంటే ఆవిడ ప్రమోట్ చేసుకోవడం, అది అంతేది, ప్రమోట్ చేసుకోవడం, అంతకంటే ఏం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, ఇంట్లో తులసి మొక్కనే ఎలా చూసుకోవాలి, వెరీ గుడ్ థింగ్. ఇంకో యాక్ట్రెస్ ఉంది, ఇంకో యాక్ట్రెస్ ఇమేజ్ పెట్టి డాష్ యాక్ట్రెస్ ఫిట్నెస్ అండ్ డైట్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్. ఈ యాక్ట్రెస్ స్లిమ్గా ఉంది, ఫిట్నెస్ అండ్ డైట్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్. బహుశా ఈ యాక్ట్రెస్ ఎప్పుడో పెట్టుంటారు, హౌ టు గెయిన్ వెయిట్ అని పెట్టుంటారు, మనం చూస్తుంటాం. నాలాంటి వాడు నేను చూసుకున్నాను. ఆ తర్వాత వీడు ఏదో కసరత్తు చేస్తుంటుంది అబ్రాడ్ వీళ్ళలో, ఇక్కడ ఏదో సంథింగ్ దే కెన్ అఫోర్డ్ లాక్స్ ఆఫ్ రూపీస్ టు గెట్ స్లిమ్ ఆర్ టు గెట్ ఫ్యాట్. డైట్ ప్లాను, ఫిట్నెస్ రొటీన్ ఫర్ వెయిట్ లాస్, బాగానే ఉంది. ఫిల్మ్ యాక్టర్స్ చెప్పారు కాబట్టి మనం ఎన్ని చేసినా ఆవిడ ఐస్ మార్క్ పడితే ఒక సెలబ్రిటీ చెప్తే టికెట్స్ పాపులర్ వెయిట్ లాస్కి ఆవిడ చెప్తున్నారు. ఓకే, నాకు తెలియదు మరి ఇలాంటివి, మేము ఎక్కడ చూడలేదు, మాకు ఎవరు తెలియదు చెప్పలేదు. అంటే ఇప్పటిదాకా ఫిట్నెస్ ఎక్సర్సైజులు అన్నీ మేము చేసినవన్నీ నథింగ్ అనమాట. ఇప్పుడు ఈ సెలబ్రిటీ చెప్పింది కాబట్టి హీరోయిన్ అందాల భామ దేర్ ఐస్ మార్క్. ఇంతేనండి, వాళ్ళు ఫన్నీ సైడ్ ఉన్నాయి. ఓకే, ఇంతటితో ఇంకేం ప్రస్తుతానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.